ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దోషాలు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 2:48 వరకు ఉంది. నక్షత్రం రోహిణి, రాత్రి 9:09 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో. కుజుడికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్రం. ఈ ఇద్దరి కలయిక కూడా విపరీతమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. యుద్ధ వాతావరణం ఉంటుంది. భూకంపాలు వంటివి ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆకాశ ప్రయాణాల్లో ప్రమాదాలు కూడా చేకూరుతాయి. రవి, బుధ, రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో ప్రయోజనకర కార్యక్రమాలు, తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూలం. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావడంతో బలాన్ని చేకూర్చుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కార్యానుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అపకీర్తి ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనిశ్చితి తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి శకునాలు వృత్తిపరంగా గోచరిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ మహిళలు కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడతాయి. ప్రమాదాలు నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, శ్రేయస్కరం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. విద్యార్థులు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి సందిగ్ధత ఉంటుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. రాజకీయ రంగం వారికి పరాభవాలు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు ఏర్పడినప్పటికీ నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు విరోధాలు ఏర్పడినప్పటికీ సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి చాకచక్యం పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు శాస్త్రజ్ఞులకి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో అనుకూలత చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, నెగ్గగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. విజయాల ద్వారా ఆర్థిక బలం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక చిక్కులు సమస్యలు కుటుంబ రీత్యా చేకూరేటువంటి సంఘటనలు ఉంటాయి. సామరస్య ధోరణితో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకి అనుకూలతని కలిగిస్తాయి. సామరస్య ధోరణితో కూడినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తే సమస్యలు వేగవంతంగా దూరం చేసుకుని ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో అయోమయ పరిస్థితులు కొనసాగుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి
అనుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి పనిని అవలీలగా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆదరణ కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం, క్షేమం, నూతన బాధ్యతలు, తద్వారా విజయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చేకూరుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు చేకూరుతాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా విరోధాలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సంభాషణల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి అయోమయానికి దారితీస్తుంది. ఆకస్మిక ఖర్చులు, చిక్కులు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ ధైర్యంతో కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. ధైర్యంతో కొన్ని నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రాధాన్యత క్రమక్రమంగా లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఉంటుంది. నియంత్రణ తగ్గుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు కొనసాగించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సాధించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తగ్గుతుంది. తద్వారా సమస్యలు ప్రారంభమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అధిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సమాంతరంగా కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. మహిళలు ఇంపైన వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు లాభిస్తాయి.
భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు, ఒప్పందాలు ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి తొలగిపోతాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. శ్రేయస్సుతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, శుభ సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగించాలని, పురోగవృద్ధితో కూడినటువంటి విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.